ఇస్తే ఏం చేస్తావయ్యా? హైదరాబాద్ని తలదన్నే రాజధానిని కడతావా? ఎక్కడ? కంప్యూటర్లోనా? లేకపోతే మీ ఇంట్లో బోర్డు మీద రాసుకొని హైదరాబాద్ని తలదన్నే రాజధాని విశాఖపట్నం అని రాసుకుంటావా? ఎవరో మీ ఆవిడ అడిగిందని ఏదో విశాఖపట్నంలో ఋషికొండలో ఏదో బిల్డింగ్ కట్టావంట. మరి ఆ బిల్డింగ్లోంచే పరిపాలన చేస్తావో ఏమో నాకు తెలీదు. రేపొద్దున వైఎస్ భారతి పథకాలన్నీ తీసేసి వైఎస్ భారతి పేరు పెట్టేసుకుంటావేమో నాకు తెలీదు. ఎటు మీ నాన్నగారి పేరు సాక్షిలోంచి పక్కకి వెళ్ళిపోయింది. ఇక వైఎస్ భారతి పేరు పెట్టుకొని చేసుకోండి, అది మీకు వ్యక్తిగతమైనటువంటి విషయం. కానీ హైదరాబాద్ని తలదన్నే రాజధాని నువ్వు కాదు కదా. నీలాంటి వాళ్ళు ఇంకొక 10 ముఖ్యమంత్రులైనా ఈ రాష్ట్రంలో కట్టలేరు. ఎందుకంటే నీలాంటి ముఖ్యమంత్రి ఇంకో 30 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లే విధంగా పునాదులేసి వెళ్ళిపోయినాడు. రేపొద్దున నాలాంటి వాడు ఎవడన్నా కర్మకాలి ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రాన్ని నువ్వు చేసిన డిస్ట్రక్షన్కి 20 సంవత్సరాల పాటు రాత్రింబగళ్ళ కష్టపడితే తప్ప ఒక సాధారణమైన పరిస్థితికి వచ్చే స్థాయిలో లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేసి 12 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచేసి ఈ రాష్ట్రానికి పరిశ్రమలంటే ఒక్కడు కూడా వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయి దళిత బిడ్డల జీవితాలన్నింటినీ అణగారిన వర్గాల జీవితాలుగా మార్చిపడేసి సోమరపోతులుగా ప్రజలను మార్చేసి 1000కి 2000కి అడుగు తినే విధంగా తీసుకొచ్చినటువంటి నీలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి అయితే ఇంకా బతుకు ఏమన్నా ఉందా? ఇంకా పరిశ్రమలు ఏమైనా ఉన్నాయా? భావితరాలకు భవిష్యత్తు ఏమైనా ఉందా? ఇంకా మన 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 బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా? ఈ రాష్ట్ర ప్రభుత్వం సొంతగా ఇన్కమ్ జనరేట్ చేసి ఉద్యోగ జీతాలు ఇచ్చే పరిస్థితిలోకి ఉంటుందా? ఎవరి ఆస్తులైనా ఎవరికైనా రక్షణ ఉంటుందా? మన బిడ్డ బయటకు వెళ్తే మళ్ళీ తిరిగి వస్తుందన్న రక్షణ ఉంటుందా? రిజిస్టర్ ఆఫీసులో మా పేరు మీద ఉన్న ప్రాపర్టీ మా పేరు మీదే ఉంటుందని ఇంకెక్కడైనా ఒక భరోసా ఉంటుందా? ఏమీ ఉండవు. దళిత బిడ్డలందరూ మరలా ముంత కట్టుకొని మరలా ఈడ్చుకుంటూ వెళ్ళాలి. నీలాంటి ముఖ్యమంత్రులు వచ్చిన దగ్గరగా ఇదిగో ఈ రోజా లాంటి, విడదల రజనీ లాంటి, లేకపోతే వినీత లాంటి వాళ్ళు మంత్రులందరూ కూడా చెడతల భజన చేసుకుంటా జగనన్న నువ్వే మా దేవుడు, జగనన్న నువ్వే మా అంబేద్కర్ అని చెడతల భజన చేసుకుంటా మీతో పాటు చెడతల భజన చేసుకుంటా 5 కోట్ల మంది ప్రజలు కూడా ఆత్మార్పణం కృష్ణార్పణం అని నెత్తి మీద చేతులు వేసుకొని తూర్పు తిరిగి దండం పెట్టాలి. ఇది మీ పరిపాలన. రాష్ట్ర ప్రజలను నేను ఒకటే కోరుతున్నా, ప్రజలారా, విఘ్నులైనటువంటి ప్రజలారా ఆలోచించండి. ఇలాంటి ముఖ్యమంత్రి చరిత్రలో కనుమరుగైపోవాలి. ఇలాంటి ముఖ్యమంత్రి చరిత్ర క్షమించకూడని తప్పులు చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం పొలిమేరలో నుంచి పారిపోవాలి. ఎందుకంటే మన బిడ్డల భవిష్యత్తు కోసం మనమే ఒక వ్యవస్థని నిర్మించుకోవాలి. ఈరోజు అనంతపురంలో జరిగినటువంటి దుర్ఘటన ప్రతి గ్రామంలో రేపు జరగబోతుంది. సో నేను అందుకని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, అనంతపురం నేను విజిట్ చేస్తాను, బాధితులకు భరోసాగా నిలబడతాను, బాధితులందరి తరపున హైకోర్టులో కేసు వేస్తాను. ఆక్రమించుకున్నటువంటి భూమిలోని ఇళ్ళు కట్టించేంత వరకు జై భీమరావు భారత్ పార్టీ పోరాటం చేస్తుంది. ఆక్రమించుకున్న తగలబెట్టినటువంటి ఇళ్ళని ప్రభుత్వమే పునర్నిర్మించేంత వరకు కూడా జై భీమరావు భారత పార్టీ పోరాటం చేస్తుంది. అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ ముందు, ఎస్పీ ఆఫీస్ ముందు ఆమరణ నిరాహార దీక్షకు దిగటానికైనా నేను సిద్ధం. జగన్మోహన్ రెడ్డి 48 గంటల్లో ఏ భూములైతే ఆక్రమించుకున్నారో నిరుపేదలు, ఆ భూముల్లో వాళ్ళకి పక్కా ఇళ్ళు నిర్మిస్తామనే హామీ కలెక్టర్ దగ్గర నుంచి రాకపోతే